ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 24, 25, 26 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ 3 రోజుల్లో మీకు ఏం జరుగుతుంది? మీ శత్రువులు షాక్ అయ్యే విజయం ఏంటి? ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చూసిన వారు ఇప్పుడు మీ విలువలను ఏ విధంగా అర్థం చేసుకుంటారు? వారు ఎందుకు ఆశ్చర్యపోతారు? మీకు రావాల్సిన డబ్బు, గౌరవం, అవకాశం, గుర్తింపు ఏ విధంగా ఇప్పుడు మీ చేతికి రాబోతుంది? ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి కీలకమైన మార్పులు రాబోతున్నాయి? పూర్తి విషయాలను తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా మీరు ఊహించని మార్పులను చూస్తారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూన్ 24, 25, 26 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ జీవితంలో అతిపెద్ద మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు సాధారణమైన మార్పులు కావండి. ఈ 3 రోజుల్లో అయితే మీరు చాలా కాలంగా మీకు ఆగిపోయిన పనులు కదలడం, నిలిచిపోయిన ధనం చేతికి రావడం, ఉద్యోగంలో గుర్తింపు రావడం, ఊహించని విధంగా లాభాలు రావడం, వ్యాపారంలో శత్రువులపై విజయాలు సాధించడం వంటి శుభ పరిణామాలు అయితే ఈ 3 రోజుల్లో మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఈ 3 రోజుల్లో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉండబోతుంది. ఈ సమయంలో మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు, గతంలో చేసిన మంచి పనులకు ఆ పరమేశ్వరుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదం మీకు లభించబోతుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే మీరు చూస్తారు. మీ జీవితంలో ఊహించని మార్పు ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. గత కొన్ని వారాలుగా లేదా గత కొన్ని నెలలుగా మీరు ఎంతో ఎదుర్కొంటున్నటువంటి నిరాశలు, ఆటంకాలు, ఆలస్యాలు క్రమంగా తొలగిపోతూ మీ యొక్క విజయానికి ఇప్పుడు మార్గం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు, మీ యొక్క సామరస్యాన్ని సందేహించిన వారు ఇప్పుడు మీ యొక్క పురోగతిని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే ఈ 3 రోజుల్లో కనిపిస్తుంది. ఎన్నో సందర్భాల్లో మీరు మౌనంగా కష్టపడి ఉండవచ్చు. మీ శ్రమను ఎవరు గుర్తించలేదన్న భావన మీ మనసులో కలిగి ఉండవచ్చు. కానీ ఈ 3 రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన కృషికి తగిన ప్రతిఫలం లభించే సమయం దగ్గర పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ జీవితంలో ఒక అధ్యయనం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీ మనసులో చాలా కాలంగా ఉన్న కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం
నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను అందించే అవకాశం ఉంది. మీకు రావాల్సింది ఇప్పుడు మీ చేతికి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి. ఈ 3 రోజుల్లో చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు, ఆలస్యమైన అవకాశం, రావాల్సిన గుర్తింపు, లేదంటే మీరు ఎంతో ఆశపడి ఎదురుచూస్తున్న శుభవార్త ఇప్పుడు మీ వైపు కదులుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఆర్థిక విషయాల్లో కూడా ఊహించని సానుకూల మార్పులు కనిపించవచ్చు. కొంతమంది సింహరాశి వారికి గతంలో ఇచ్చినటువంటి అప్పులు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. మరికొందరికి సింహరాశి వారికి ఉద్యోగం చేసేవారికి లేదా వ్యాపారం ద్వారా అదనపు ఆదాయం లభించే సూచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నటువంటి అవకాశాలు ఇప్పుడు స్వయంగా మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఎన్నోసార్లు ప్రయత్నించినటువంటి విఫలమైన పని ఇప్పుడు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదు, మీరు గతంలో చేసిన కష్టానికి లభించే ప్రతిఫలం కూడా. అందుకే ఈ 3 రోజుల్లో ఈ సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఎంత ఉపయోగించుకుంటే మీకు అంత మేలు జరుగుతుంది. మిమ్మల్ని తక్కువ చూసిన వాళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపోయే సంఘటనలు ఈ 3 రోజుల్లో చోటు చేసుకుంటాయి. కొంతమంది సింహరాశి వారు ఈ సమయంలో సింహరాశి వారికి మీ గురించి తప్పుగా అంచనా వేసి ఉన్న వ్యక్తులు ఉండవచ్చు. మీ సామరస్యాన్ని, మీ ప్రతిభను లేదా మీ భవిష్యత్తు గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీరు సాధించే ఒక విజయం వారి అభిప్రాయాలను మార్చివేస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వారికి ఉన్నతాధికారుల నుండి ఈ 3 రోజుల్లో ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారం చేసే సింహరాశి వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ పేరు ప్రతిష్ట పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సమాజంలో మీకు గౌరవం పెరగవచ్చు. గతంలో మీకు సహకరించని వ్యక్తులే ఇప్పుడు మీతో స్నేహంగా ఉండాలని ప్రయత్నించే అవకాశం ఉంది. ఇది మీరు ఎదుగుదలకు నిదర్శనం. అందుకే మీ యొక్క అహంకారం లేకుండా వినయంగా ముందుకు సాగండి. శత్రువులు లేదా మీ ఎదుగుదలను చూసి అసూయ పడే వ్యక్తులు ఈ సమయంలో బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు వారి ప్రయత్నాలు ఫలించవు. మీ యొక్క నిజాయితీ, మీ యొక్క కృషి, మీ యొక్క ఆత్మవిశ్వాసం మీకు రక్షణగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి అడుగు మరింత బలంగా మారుతుంది. కొంతమంది సింహరాశి వారికి న్యాయపరమైన విషయాల్లో లేదా అధికార సంబంధిత వ్యవహారాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇప్పుడు మౌనంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎదుర్కొంటున్న కష్టాలని ఒక పాఠంగా మారి భవిష్యత్తులో మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో ఎవరితో అనవసరమైన వాదన పెట్టుకోకండి. మీ లక్ష్యంపై మీరు దృష్టి పెట్టడం మంచిది. కెరియర్, వ్యాపారం మరియు ఆర్థిక రంగాల్లో భారీ మార్పులు ఈ సమయంలో వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, పదోన్నతి కోసం బాధ్యతలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త పెట్టుబడుల ద్వారా కొత్త ప్రాజెక్టులు లేదా మంచి లాభాలు అయితే మీకు వస్తాయి. ఆర్థికంగా ఈ 3 రోజుల్లో గతంలో ఉన్న ఒత్తిడి తగ్గిపోతూ స్థిరత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీరు ప్రారంభించినటువంటి పనులు సరైన దిశలో ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. ఈ సమయంలో పరమేశ్వరుని ఆశీర్వాదం మీకు ప్రత్యేక రక్షణగా నిలుస్తుంది. మీరు ప్రతి ఉదయం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని భక్తితో జపిస్తే మరింత శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజులు మీ జీవితాన్ని మార్చే శుభ ప్రారంభంగా
మారే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మీకు రావాల్సింది ఇప్పుడు మీ చేతికి వస్తుంది. అందుకే ధైర్యంగా ముందుకు సాగండి. మీ విజయం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. వ్యాపార రంగంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి. గతంలో నిలిచిపోయిన ఒప్పందాలు మళ్ళీ కదిలే అవకాశం ఉంది. మీపై నమ్మకం ఉంచని వ్యక్తులు ఇప్పుడు మీ సలహా కోరే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ గురించి ఆలోచించే వారికి ఈ సమయం అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. కొత్త భాగస్వామ్య వ్యాపారాలు, కొత్త కస్టమర్లు లేదా కొత్త ప్రాజెక్టులు మీకు ఈ సమయంలో మీ జీవితంలోకి రావచ్చు. ముఖ్యంగా గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు ఫలితాలు రావడం ప్రారంభం అవుతాయి. మీ నిర్ణయాలు సరైన దిశలో ఉన్నాయని నిరూపించే కొన్ని సంఘటనలు జరుగుతాయి. శత్రువులు కూడా మీ యొక్క వ్యాపార విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. కొంతమంది మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేసిన చివరికి మీ పట్టుదలతో మీరు ముందుకు నిలబడతారు. ముఖ్యంగా మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారని గుర్తుంచుకోండి. మరింత ధైర్యంగా ముందుకు సాగితే మీకు రావాల్సినటువంటి లాభం ఇప్పుడు మీ చేతికి వచ్చే సమయం ప్రారంభం అయింది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు కోరుకున్న గౌరవం, మీరు కోరుకున్న ప్రేమ, మీరు కోరుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఈ 3 రోజుల్లో భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ మధ్య బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. ప్రేమ బంధంలో ఉన్న వారికి అనూహ్యమైన మార్పులు వస్తాయి. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఊహించని విధంగా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి అవకాశాన్ని మీరు ఆ భగవంతుని స్వరూపంగా భావించి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అది మీ భవిష్యత్తుకు ఒక పునాదిగా మారే సూచనలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో మీరు కోరుకున్న జీవితం మీకు దక్కుతుంది. మీరు కోరుకున్నట్టు మీ జీవితం ఉండబోతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహం పూర్తిగా ఇప్పుడు మీపై ఉండబోతుంది. మీరు గతంలో చేసిన త్యాగాలు వృధాగా పోలేవు. మీరు గతంలో చేసిన పూజలు వృధాగా కాలేదు. మీరు చేసిన పూజలకు, మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించబోతుంది. ఈ 3 రోజులు ముఖ్యంగా ఇంట్లో ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఆ పరమేశ్వరుని పటం ముందు ఈ 3 రోజులు ఉదయం సాయంత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పఠించండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.